వాళ్ళకి ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళ నుంచి చాలా ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తూ ఉంటాయి సార్ జనాలకి. మీ పిల్లలు 10th అయిపోయిందా, లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయిందా, 7th ఏజ్ చదువుతున్నారా? దానివల్లనే మాలాంటి వాళ్ళకి విలువ లేకుండా పోయింది. ఇళ్ళకి కాల్ చేయడం ఏంటండి? వాళ్ళు కాల్స్ అవునండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలంటే ఒక ఇంటర్మీడియట్ కాలేజీ విత్ ఐఐటీ జై కోచింగ్ అని మేము స్టార్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఎంత డబ్బులు అవుతుంది తెలుసా? మినిమం 5 crores అవుతుంది. అంటే ఒక 500 స్టూడెంట్స్ని తీసుకోవాలి అనుకున్న ఫెసిలిటీకి నాకు 5 crores అవుతుంది. ఈ 5 crores నాకు ఎవరో పెడతారు. ఇప్పుడు మా పిల్లలంతా చాలామంది ఎక్కడెక్కడో ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఉన్నారు. డబ్బులు పెట్టమంటే 5 crores కాదు 100 crores పెడతాము, 20 ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయమంటారు. నేను 100 crores తెచ్చిపెట్టిన తర్వాత ఇవి రావాలంటే మరి ఏం చేయాలా? మళ్ళీ మనం కూడా అలాగే డబ్బులు సంపాదించాలంటే ఎట్లా చేయాలి మరి? ఒక పెద్ద ర్యాంక్ చూపెట్టాలి, అంటే ర్యాంక్ను కొనాలా, లేదు నా ఈ కాలేజీకి పిల్లలు రావాలంటే ఫోన్ చేసి పిలిపించాలా. దీనివల్ల ఎంత దారుణంగా అయింది అంటే ఒక సిన్సియర్గా, ఒక సెన్సిటివ్గా, ఒక మామూలుగా నడుస్తున్న టీచర్ అనేవాడు రెస్పెక్ట్ పోయింది. ఒకప్పుడు నాకు బాగా గుర్తు, నేను హెచ్పిఎస్లో పనిచేసానని చెప్పినా మీకు ఇంతకుముందు. అక్కడ మంచి హై లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండేవారు, వాళ్ళ సన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అంత పెద్ద స్థానంలో ఉండే, ఒక చీఫ్ సెక్రటరీ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఒక టీచర్ అంటే చాలా రెస్పెక్ట్ అండి. ఎంత రెస్పెక్ట్ అంటే ఒక టీచర్గా అయినందుకు మేము ఎంజాయ్ చేసింది అది. బట్ నౌ బికాస్ ఆఫ్ దిస్ థింగ్ మరి ఫోన్ చేయకపోతే వాళ్ళకి పిల్లలు ఎట్లా రావాలి, పిల్లలు రాకపోతే డబ్బులు ఎట్లా రావాలి? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక విద్యా సంస్థలు కానీ ఒక నేర్చుకోవడానికి ఇట్లాగా ఒక టీచర్, అట్లా ఒక స్టూడెంట్, ఒక శుభ్రమైన క్లాస్ రూమ్ సరిపోతుంది. ఏమీ అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే. బట్ వీ డోంట్ నో.